డోంట్ ఫాలో ఫ్యాషన్ స్టెప్స్. ఓకేనా? ఎందుకు ఈ మాట అంటున్నానది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? చాలామంది ఏందంటే ఈ సోషల్ మీడియాలో చెప్పే ఇన్‌ఫ్లుయెన్సర్ యొక్క వీడియో చూసి గానీ, లేకపోతే సెలబ్రిటీ యొక్క ఫోటోస్ గానీ, వీడియో చూసి అరే! తన హెయిర్ స్టైల్ బాగుంది, తన ఫేస్ లుక్ బాగుంది, తన డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది, తన షూస్ గానీ, వాచెస్ గానీ, క్యాప్స్ గానీ ఇవన్నీ గూడా బాగున్నాయి అని జెప్పేసి తను గూడా పర్చేజ్ చేసి తన రియల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలామంది ట్రై జేస్తూ ఉంటారు. బట్ ఇదందరూ చేసే బిగ్ మిస్టేక్ అనే జెప్పాలి. ఎందుకనేది మీకు టోటల్‌గా 2 పాయింట్స్ చెప్తాను. ఇవి విన్న తర్వాత మీకే ఒక ఫైనల్ డెసిషన్‌కైతే వస్తారు. ఓకేనా? దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఇన్‌కమ్ సోర్స్. ఓకేనా? ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ గాని లేకపోతే సోషల్ మీడియాలో మన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అవ్వచ్చు. వాళ్ళకంటూ ఒక ఇన్‌కమ్ సోర్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి వస్తువులైనా కొనగలుగుతారు. ఓకేనా? బట్ మీకంటూ ఇన్‌కమ్ సోర్స్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు తనకి రూ. 1,00,000 వస్తున్నాయి అన్నప్పుడు 3,000 షూస్ కొనడం తప్పు లేదు. బట్ నీకొచ్చేదే 3,000 అన్నప్పుడు దాంట్లో నువ్వు 3,000 పెట్టి షూస్ కొనడం కరెక్టా? కాదా? ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా చాలామంది ఏందంటే ఈఎంఐస్‌లో పెట్టుకుంటారు. అవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఓకేనా? కొంతమంది ఏందంటే చిన్న చిన్న లోన్ యాప్‌లో మనీ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏందంటే ఫ్యామిలీని ప్రెషర్ చేసి ఫ్యామిలీ దగ్గర నుంచి మనీ తీసుకొని తర్వాత ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏందంటే వచ్చిన సాలరీని మొత్తం కూడా ఈ యొక్క కాస్ట్యూమ్స్‌కి గాని, ఫేసింగ్‌కి గాని, లేకపోతే వాచెస్ గాని, షూస్ గాని వీటికే చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, దయచేసి ఏంది అంటే మీ ఇన్‌కమ్ సోర్స్ అనేది ఎంతొస్తుంది ఏంటి అనేది చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇలాంటి వాటికైతే వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఓకేనా? అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే వెల్ మెయింటెనెన్స్. ఓకేనా? ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చేసి ఏంది అంటే ఏదైనా సరే వాళ్ళు క్లాతింగ్ గాని ఏదైనా కొనుక్కున్నారంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ యేసుకుంటారు. బయటికొచ్చేటప్పుడు ప్రొఫెషనల్‌గా ఉండాలి కాబట్టి ఒక టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ యేసుకుంటారు. సో, ఇంట్లో ఉన్నంత సేపు ఏసీ ఉంటుంది. వెల్ మెయింటెనెన్స్ నీట్‌గా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ బయటికొచ్చిన వెంటనే మళ్ళా కారుంటుంది. కారులో కూడా నీట్‌గుంటుంది. ఏసీ ఉంటుంది. కాలికి మట్ట అంటదు. వాటర్ కూడా అంటదు. ఓకేనా? మళ్ళీ ఫంక్షన్స్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా, ఈవెంట్స్‌కెళ్ళినా మళ్ళీ అక్కడ వెల్ మెయింటెనెన్స్ ఉంటుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రానికి కూడా మళ్ళీ సేమ్ వేలోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వాళ్ళు మట్టి అంటడానికి ఛాయిస్ లేదు. వాటర్ నానడానికి కూడా ఛాయిస్ లేదు. సో, ఏదైనా మిస్టేక్ అయ్యి ఏదైనా చినిగిపోవడానికి గానీ, ఏ మిస్టేక్ కూడా వాళ్ళ దగ్గరైతే మోస్ట్ ఆఫ్ ది వరకు జరగదు. బట్ మనకలా కుదరదు. ఓకేనా? ఇప్పుడు మన షూస్ గానీ ఏదైనా కొన్నామంటే మళ్ళా బయటికి రావాల్సిందే, మట్టి మీద నడవాల్సిందే, బైక్ గానీ, కార్ గానీ, బస్‌లో వెళ్ళాల్సిందే. ఇప్పుడు బైక్ మీద వెళ్ళినప్పుడు ఏందంటే గేర్ షిఫ్ట్ చేసినప్పుడల్లా కూడా మన షూస్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఆటోలో గానీ, బస్‌లో వెళ్ళినప్పుడు కూడా ఎవరో ఒకరు తొక్కుతూ ఉంటారు కాబట్టి అలా కూడా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటాయి. సరే ఇప్పుడు షూస్ చెప్పినావన్న మరి షర్ట్స్ పరిస్థితి ఏంటి అంటే కూడా ఇప్పుడు వాళ్ళందరూ కారులో ఉంటారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్‌గా సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఓకేనా? బట్ మనం ఏందంటే కంప్లీట్‌గా ఔట్‌డోర్‌లో ఉంటాం కాబట్టి మన యొక్క షర్ట్స్ అన్నీ కూడా సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ. అలాంటప్పుడు ఏందంటే డైరెక్ట్‌గా సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతుంది కాబట్టి మన షర్ట్స్ యొక్క కలర్ అనేవి షేడ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఎక్కువుంటాయి. ఓకేనా? అందుకని జెప్పేసి ఎవరో ఏదో కొంటున్నారని చెప్పేసి మీరు కొనడానికి ప్రయత్నించకండి. మీ యొక్క సిట్యుయేషన్ ఏంటి? మీ యొక్క ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఏంటి? మీ మెయింటెనెన్స్ ఏంది అని కరెక్ట్‌గా ఆలోచించిన తర్వాతనే కొనాలా వద్దా అని జెప్పేసి డిసైడ్ అవ్వండి. ఓకేనా? సో, ఇలా గాకుండా మీరు కామన్‌గా, నార్మల్‌గా, చీప్‌లీ అయినా సరే, తక్కువ బడ్జెట్‌లో అయినా సరే, లో క్వాలిటీ అయినా సరే కొనుక్కొని దాన్ని ఒక ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసుకుంటే అదే ఒక పెద్ద ఫ్యాషన్ అనే జెప్పాలి. ఓకేనా? సో, దయచేసి అందరూ కూడా ఎటువంటి మిస్టేక్స్ చేయకండి. సో, మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నా. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోనైతే లైక్ చేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో కంప్లీట్‌గా ఫ్యాషన్ రిలేటెడే వస్తాయి. సో, దాంట్లో బడ్జెట్‌లోనే ఉంటాయి గానీ హెవీ ప్రైస్ అనేవి నా పర్సనల్‌గా యూజ్ చేసుకుంటేనే పెడతా తప్ప మీకోసం అయితే అస్సలు సజెస్ట్ చేయను. ఓకేనా?